పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి ప్రభువా. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు చిలకరింపు బాప్తిసము వాక్యానుసారమా, చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వవచ్చా? చిలకరింపు బాప్తిసము వాక్యానుసారమా, చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వవచ్చా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ ప్రపంచంలో 4 రకాల బాప్తిసాలు చెల్లుబాటులో ఉన్నాయి. ఏమండి? క్రైస్తవ సమాజంలో 4 రకములైనటువంటి బాప్తిసాలు సమాజంలో చలామణి అవుతున్నాయి. ఆ బాప్తిసాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఒకటి ముంచుడు బాప్తిసం. మీ అందరికీ తెలుసు, నీటిలోకి తీసుకెళ్ళి నీటిలో ముంచటం. ఈ బాప్తిసం ఒకటి సమాజంలో చలామణిలో ఉంది. రెండవ బాప్తిసం ఏంటంటే ఒక జెండా పాతి ఆ జెండా కింద నుంచి నడిచి వెళ్ళిపోతే బాప్తిసం అయిపోయినట్టట. అదొక బాప్తిసం, అదొక రకమైన బాప్తిసం. జెండా పాతాలంట. మరి అది ఏ దేశానికి సంబంధించిన జెండో తెలియదు, ఏ మతానికి సంబంధించిన జెండో మనకు తెలియదు, కానీ ఒక జెండా పాతి ఆ జెండా కింద నుంచి నడుచుకుంటూ వెళితే బాప్తిసం అయిపోయినట్టంట. ఇక మూడవ బాప్తిసం ఏంటంటే ఒక గొయ్యి తవ్వి ఆ గోతులోంచి నడుచుకుంటూ వెళితే బాప్తిసం అయిపోయినట్టే అంట. అదొక బాప్తిసం. గొయ్యి తవ్వాలంట, ఆ గోతులోంచి నడుచుకుంటూ వెళితే బాప్తిసం అయిపోయినట్ట. నాలుగో బాప్తిసం ఏంటంటే చిలకరింపు బాప్తిసం. కొన్ని నీళ్లు తీసుకుని గ్లాస్ తోటి అలా నెత్తి మీద చల్లితే బాప్తిసం అయిపోయినట్ట. ఈ 4 రకాల బాప్తిసాలు క్రైస్తవ సమాజంలో చలామణిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 4 రకాల బాప్తిసాలలో బైబిల్ గ్రంథంలో ఏ రకమైన బాప్తిసం ఉంది అని మనం ఆలోచించగలిగితే, ఏ బాప్తిసం ఉందండి బైబిల్లో? ముంచుడు బాప్తిసం ఒక్కటే మనకి గ్రంథంలో కనపడుతుంది తప్ప మిగిలిన 3 బాప్తిసాలు కూడా మనకి ఎక్కడ కూడా కనబడవు. జెండా కింద నుంచి నడిచెళ్ళేది కానీ, గోతులోంచి నడిచెళ్ళేది కానీ, చిలకరింపు బాప్తిసం కానీ ఇవి ఎక్కడ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడవు. మరి ఇవన్నీ క్రైస్తవ్యంలోకి ఎలా వచ్చాయి అంటే, మనుషుల సొంత ఆలోచనలతో సొంత జ్ఞానంతో
ఈ విధమైనటువంటి బాప్తీసాలు ప్రవేశపెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలోనే కొన్ని సంఘాల వారు ఈ విధమైనటువంటి బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. చిలకరింపు బాప్తీసం, జెండా కింద నుంచి వెళ్ళే బాప్తీసం, గోతులో నుంచి నడిచి వెళ్ళే బాప్తీసాలు క్రైస్తవ్యంలోనే కొన్ని సంఘాల వారు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ బాప్తీసాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నాయి ఒకసారి మాకు దయచేసి చూపించండి అంటే చూపించడానికి ఛాన్స్ లేదు. ఎక్కడ కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఈ రకమైనటువంటి బాప్తీసాలు కనబడవు ప్రియులారా. మరి లేని వాటిని ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ ఇష్టం. అడిగేవాళ్ళు లేరు, తీసుకునేవాడు కూడా అడగడు. ఇచ్చేవాడికి జ్ఞానం లేదు, తీసుకునేవాడికి కూడా జ్ఞానం లేదు. మొదటి శతాబ్దంలో అసలు బాప్తీసాలు ఎలా ఇవ్వబడ్డాయి, ఎలా ఇచ్చారు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఎలా బాప్తీసాలు ఇస్తున్నారో చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతమున వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. తీసారమ్మా మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? ఏమండి? బాప్తీసం ఇచ్చు యోహాను గారి దగ్గరికి వచ్చారట. తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. తమ పాపాలు ఒప్పుకుంటున్నారట. మేము పాపాత్ములము, మేము పాపం చేసిన వారము, మా పాపాలు క్షమించబడటం కోసం మేమందరము కూడా మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాము అని చెప్పి పాపాలు ఒప్పుకున్నారట. ఎక్కడ బాప్తీసం తీసుకున్నారట? యొర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారట. యొర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారు కూడా యొర్దాను నదిలోనే బాప్తీసం తీసుకున్నారు కదా. మొదటి శతాబ్దంలో అనేక మంది యొర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు కదా. మేము కూడా యొర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటామని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి యొర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యొర్దాను నదిలో తీసుకుంటేనే పాపక్షమాపణ అని ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమండి? యొర్దాను నదిలో ఉన్నది నీరే. ఇక్కడ మన గోదావరి నదిలో ఉన్నది కూడా నీరే. మన కాలువల్లోనూ చెరువుల్లో ఉన్నది కూడా నీరే. యొర్దాను నదిలోనే తీసుకోవాలని దేవుడేమీ చెప్పలేదు. కనుక చాలామంది యొర్దాను నదిలో తీసుకుంటే మాకేదో పాపక్షమాపణ పరిపూర్ణంగా కలుగుతుంది, మిగిలిన చోట తీసుకుంటే మాకు బాప్తీసం పాపక్షమాపణ సరిగా రాదు అనుకుంటున్నారో ఏంటో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ బాప్తీసాలు తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారు నదిలో బాప్తీసం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడిచ్చారు? నదిలో, అంటే నీటిలో ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇదే బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఇంకా ఎక్కడ బాప్తీసం ఇచ్చారో మనం చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 23. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తీసం ఇచ్చుచుండెను. ప్రియమైన దేవుని పిల్లలారా,
బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎక్కడ బాప్తిసం ఇస్తున్నారట? సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక నీళ్లు విస్తారముగా ఉన్న చోటకి తీసుకువెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. ఏమండి, ఎవరైనా బాప్తిసం తీసుకుంటానని వచ్చినప్పుడు నీళ్లు విస్తారంగా ఉన్న చోట దగ్గరికి తీసుకువెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఎవరైనా అనారోగ్యం వచ్చి మంచం మీద ఉన్నారనుకోండి, లేవలేని స్థితిలో ఉన్నారనుకోండి, కనీసం కాలువ దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారనుకోండి, అలాంటి వారికి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఈ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఏమండి కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేసి చిలకరించి బాప్తిసం ఇచ్చేస్తున్నారు. చిలకరింపు బాప్తిసం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఏమండి, చిలకరింపు బాప్తిసం ఎక్కడైనా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఏ ఒక్కరైనా ఎవరికైనా బాప్తిసం ఇచ్చారంటే ఎప్పుడూ కూడా ఎవరికి చిలకరింపు బాప్తిసం ఇవ్వలేదు ప్రియులారా. ఏమండి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ పెదనాన్నగారు పాపం మంచం మీద ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు. మొన్న ఆయన అంటున్నాడు నాతోటి, మా పెదనాన్నగారు లేవలేని స్థితిలో ఉన్నారండి, ఆయన కాలువ దగ్గరికి రాలేడు, గోదావరి దగ్గరికి కూడా రాలేడు, అన్నీ మంచం మీదేనండి, మేము చేయలేకపోతున్నాం, ఆయన బాప్తిసం పొందలేదు, మీరు వచ్చి ఆ చిలకరింపు బాప్తిసం ఇచ్చేయండి అంటున్నాడు. ఏం చేయాలట? చిలకరింపు బాప్తిసం ఇచ్చేయమన్నాడు. నేను చెప్పాను, చిలకరింపు బాప్తిసం చల్లదండి, చిలకరింపు బాప్తిసం బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు, దేవుడు దానిని అంగీకరించడు అని చెప్పానండి. అవసరమైతే ఒక ఆటో పురమైందాం, ఏమండి, ఒక ఆటోలో కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్దాం, గోదావరి దగ్గరకో కాలువ దగ్గరకో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆయన చేత ఒప్పుగించి ప్రార్థన చేసి మనం నీటిలో ముంచే బాప్తిసం ఇద్దామని చెప్పాను. ఆయన అంటున్నాడు, అలాగైతే చచ్చిపోతాడండి, అతను ముంచిన వెంటనే చచ్చిపోతాడండి, అతని పరిస్థితి బాగోలేదండి. చూసారా? మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు వింటారా? అప్పుడు వినరండి. అన్నీ బాగున్నప్పుడు ఎవరు వినరు. అవయవాలు మొరాయించి మంచం మీద పడినప్పుడేమో వాక్యం వినే అవకాశం ఉండదు, బాప్తిసం తీసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు నీళ్లు విస్తారముగా ఉన్న చోట ఏం చేస్తున్నారు? బాప్తిసాలు ఇస్తున్నారు. కాబట్టి నీళ్లు విస్తారముగా ఉన్న చోట దగ్గరికి తీసుకువెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. ఏమండి, మేము రాలేమండి, ఏమండి మాకు బాగోలేదండి, మాకు చిలకరింపు ఇచ్చేయండి అంటే అది చెల్లదది, దేవుడు అంగీకరించాడు దాన్ని. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి బాప్తిసాలు లేవు ప్రియమైన దేవుని పిల్లలరా. మరి ఇవన్నీ ఎలా వచ్చాయంటే మనుషులు మట్టి మెదడులో పుట్టినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా దేవుడు అంగీకరించడు. ఇలాంటి బాప్తిసం తీసుకున్న వారు ఎవరో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ఏమండి, ఇప్పుడు నపుంసకుడు తెలుసు కదా మీకు. నపుంసకుడికి ఎవరు బాప్తిసం ఇచ్చారు? ఫిలిప్పు గారు ఇచ్చారు. మరి నపుంసకుడికి ఫిలిప్పు గారు ఎలా బాప్తిసం ఇచ్చారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనం నుంచి 35వ వచనం నుంచి 39వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం నుంచి 39వ వచనం వరకు. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలరా, నపుంసకుడు రథం మీద ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమండి, ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద ధనాగార మంత్రిగా ఉన్నాడు ఆయన. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి
వచ్చాడు. వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఏమండి, ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో ఫిలిప్పు గారికి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వు ఆ రథాన్ని కలుసుకో, అందులో ఉన్నటువంటి వ్యక్తికి వాక్యం చెప్పువాడు. ఎప్పుడైతే ఫిలిప్పు గారు వెళ్ళి అతనికి వాక్యం చెప్పారో, యేసును గూర్చిన ఆ మాట చూడండి అందరూ, యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. ఇదిగో యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు వారు మన పాప క్షమాపణ కోసం తన పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. ఆయనే పాప విమోచకుడు, ఆయనే స్వర్గానికి మార్గం, ఆయనే లోక రక్షకుడు. ఆయన ద్వారానే మనం నిత్య జీవానికి వెళ్ళగలం, ఆయన ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి అని ఎప్పుడైతే యేసును కూర్చొని సువార్త ప్రకటించాడో, అప్పుడు నపుంసకుడు ఏమంటున్నాడు, వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. నీళ్లున్న ఒక చోటకు వచ్చేసరికి రథం ఆపమన్నాడట. ఇదిగో నీళ్ళున్నాయి కదా ఇక్కడ, నాకు బాప్తిసం ఇచ్చేదాకా నీకు ఆటంకం ఏంటి అని అడిగాడట. ఇప్పుడు ధనాగార మంత్రి కదా, ధనాగార మంత్రి గారి దగ్గర వాటర్ బాటిల్ ఉండదా? ఏమండి, ఉంటుంది కదా. ఇదిగో నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, కొంచెం చిలకరింపు బాప్తిసం ఇచ్చే అన్నాడండి? లేదు. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు నీకు ఆటంకం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు గారు ఏమన్నారు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల నువ్వు బాప్తిసం పొందొచ్చు. అంటే బాప్తిసం పొందేవారు ఏం విశ్వసించాలి? పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? కింద చెప్పాడు చూడండి, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి నీళ్లలోకి దిగి బాప్తిసం తీసుకున్నాడు నపుంసకుడు. ప్రియమైన దేవుని పిల్లలరా, కాబట్టి బాప్తిసం అనేది తప్పనిసరిగా నీళ్లలోనికి దిగి తీసుకోవాలి. ఏమండి, నీళ్ళల్లోకి దిగకుండా ఎక్కడో ఇంటి దగ్గర కూర్చుని, లేకపోతే చర్చిలో కూర్చుని ఏదో కొన్ని నీళ్లు ప్రార్థన చేయించుకుని చల్లించుకున్నంత మాత్రాన అది బాప్తిసం కాదు. ఆ బాప్తిసం చెల్లదు. ఆ బాప్తిసం మనల్ని పరలోకానికి నడిపించదు. ఆ బాప్తిసం వాక్యానుసారమైనది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇచ్చేవాడికి బుద్ధి లేదు, ఇచ్చేవాడికి జ్ఞానం లేదు, ఇచ్చేవాడికి బుర్ర లేదు, తీసుకునేవాడికి అంతకంటే బుద్ధి బుర్ర లేదు. ప్రియులారా, ఆలోచించాలి కదా, గ్రహించాలి కదా. బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఇలాంటి బాప్తిసం? ఏమండి, చిలకరింపు లేదు, జెండా కింద నుంచి వెళ్ళేది లేదు, గోతులోంచి నడిచి వెళ్ళేది లేదు. మరి ఏముంది? ముంచుడు బాప్తిసం ఒక్కటే మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. అతను రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల క్రితం సడన్గా పాస్టర్ అయిపోయాడు. అతనికి ఒక ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ రీసెంట్గా చనిపోయింది. చనిపోతే ఆ శవానికి బాప్తిసం ఇచ్చేసాడండి. ఏం బాప్తిసం? చిలకరింపు. ఏమండి, ఇప్పుడు ఆవిడ బతుకొండగా బాప్తిసం పొందలేదు, ఏదో అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేది. ఏమండి, సడన్గా చచ్చిపోయింది. వయసు అయిపోయిన తర్వాత ఎవరైనా చచ్చిపోవాల్సిందే కదా. చచ్చిపోయింది. చచ్చిపోతే ఇతను పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దామని. ఏం పర్వాలేదు, మీరు పెట్టి రెడీ చేయండి, శ్మశానంలో గొయ్యి రెడీ చేయండి, నేను బాప్తిసం ఇచ్చేస్తాను అన్నాడు. ఒక గ్లాస్తో నీళ్ళు పట్టుకొచ్చి ప్రార్థన చేసి అంతే చిలకరించాడు. బాప్తిసం అయిపోయింది, ఏం పర్లేదు, ఇప్పుడు పరలోకం వెళ్ళిపోద్ది అంటున్నాడు. ఏమండి, పెట్టిలో పెట్టి సమాధి చేశారు. ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే శవాలకి కూడా చిలకరింపు బాప్తిసం ఇచ్చే సేవకులు బయలుదేరిపోయారు సమాజంలో. చూసారు ఎలాంటి భయంకరమైనటువంటి దుస్థితి క్రైస్తవ్యానికి వచ్చిందో? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నామనే కనీస జ్ఞానం లేదండి ఎవరికి కూడా. ఏమండి, మనం బైబిల్ని ఫాలో అవ్వాలి తప్ప మన సొంత జ్ఞానాన్ని జోడించి మన వాక్యాన్ని కలిపి చెరపకూడదు ఎప్పుడు కూడా.
మనకు నచ్చినట్టుగా మనం చేయడానికి అవకాశం లేదు. దేవుడు ఒక క్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ క్రమాన్ని మనం పాటించాలి తప్ప మనకు నచ్చినట్టుగా ఏది పడితే అది చేయకూడదు ప్రియులారా. కావండి. ఇక యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ బాప్తిసం పొందారో చూస్తారా? మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడి నుంచి ఒడ్డుకు వచ్చాడట? నీళ్ళల్లో నుండి అంటే నీటిలోకి వెళ్ళాడా? నీటిలోకి వెళ్ళాడు. అందుకే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చాను అంటే యేసుక్రీస్తు అంతటి వారే నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిసం పొందినప్పుడు మనం యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాళ్ళమా? ఏమండి? పోనీ యేసుక్రీస్తు శిష్యుల కంటే గొప్పవాళ్ళమా? కాదు కదా. మరి మనకేమైంది నీళ్ళల్లోకి వెళ్ళడానికి? ఏమండి? లోకరక్షకుడు, పాప విమోచకుడు, సమస్తాన్ని సర్వమానవాళి కోసం సృష్టించిన యేసుక్రీస్తే నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిసం పొందితే మరి మన వాళ్ళకి ఏమైందంటే నీళ్ళలోకి వెళ్ళి పొందడానికి? ఏమండి? నీళ్ళల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారంటే ఆయన ఏదో పాపాలు చేశాడు, పాపక్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నాడు అనుకుంటే మన పొరపాటు. పాపక్షమాపణ కోసం ఆయన బాప్తిసం తీసుకోలేదు. మనకు మాదిరి ఉంచిపోవడానికి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడవడానికి మనకు మాదిరిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడే తప్ప ఆయన ఏదో పాపాలు చేశాడు, ఆయన కూడా పాపక్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నాడని కాదు ప్రియులరా. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనకు మనం మాదిరిగా ఉండాలి. ఆయన మనకు మాదిరిగా ఉండటం కోసం ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అంత గొప్పవాడే నీళ్ళలోకి వెళితే ఈరోజు మన వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు. కనుక బాప్తిసం అనేది ఎలా తీసుకోవాలి? నీళ్ళల్లోకి వెళ్ళి ముంచుడు బాప్తిసం తీసుకోవాలి. అది మాత్రమే వాక్యానుసారమైన బాప్తిసం. దేవుడు క్రీస్తుకు పూర్వం పాపాత్ములందరినీ కూడా జల సమాధి చేశాడు నోవహు కాలంలో. ఏమండి? నీటితో అందరినీ నీటిలో ముంచి చంపేశాడు. ఏ నీటితో అయితే ముంచి చంపేశాడో అందరినీ కూడా అదే నీటితో మరలా అందరికీ రక్షణ కలుగజేయాలనుకున్నాడు. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నాం 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఏ నీటిలో ముంచైతే అందరినీ చంపేశాడో అదే నీటి ద్వారా అందరికీ రక్షణ కలిగించాలనుకున్నాడు. అందుకే బాప్తిసాన్ని ప్రవేశపెట్టాడు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటే నీటిలో మునిగి చనిపోకుండా ఏమయ్యారు? వాళ్ళు ఓడలోకి ప్రవేశించి రక్షణ పొందారు. 8 మంది నీటి ద్వారా. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? నీటిలో మునిగి చనిపోయారు. ఏ నీటిలో అయితే మునిగి అందరూ చనిపోయారో అదే నీటి ద్వారా దేవుడు ఏం చేశాడు? బాప్తిసాన్ని ప్రవేశపెట్టి రక్షణ అనేది ప్రవేశపెట్టాడు. అందుకే తర్వాత వచనంలో ఏం చెప్పాడు చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. దేనికి సాదృశ్యమైన బాప్తిసం? ఏ నీటి ద్వారా అయితే అనేక మంది చంపబడ్డారో అదే నీటి ద్వారా మరలా దేవుడు ఏం చేశాడు? అనేక మందిని రక్షించాలనుకున్నాడు. అందుకే నీటి బాప్తిసం అనే దేవుడు ప్రవేశపెట్టాడు. కాబట్టి నీటిలో మునిగి తీసుకున్న బాప్తిసం మాత్రమే చెల్లుతుంది. అది కూడా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఏ సంఘం కోసమైతే తన రక్తం ఇచ్చి
ప్రాణం పెట్టి కొన్నాడో ఆ సంఘంలో తీసుకున్న బాప్తిసం మాత్రమే చెల్లుతుంది. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏ సంఘం కోసం ప్రాణం పెట్టాడు? ఏ సంఘం కోసం రక్తం చిందించాడు ఆయన? క్రీస్తు సంఘం. ఏమండి, ఈ సంఘము ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పేతురు గారితో చెప్పాడు కదా మత్తయి గారు రాసిన సువార్తలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘము, సంఘం ఎవరిది? క్రీస్తుది. నా సంఘం అన్నాడా లేకపోతే మీ సంఘం అన్నాడా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే, నా సంఘం అంటే క్రీస్తు సంఘం. నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలువనేరం అన్నాడంటే క్రీస్తు సంఘం ఎంత గొప్పదో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి క్రీస్తు సంఘంలోనే బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తు సంఘంలో తీసుకున్న బాప్తిసం మాత్రమే చెల్లుతుంది. మొదటి శతాబ్దంలో కూడా అందరూ క్రీస్తు సంఘంలోనే బాప్తిసం పొందారు. ఇదివరకు నేను తెలియజేశాను మీకు, ఇదివరకు ఒక పాఠం చెప్పాను మీకు. కాబట్టి క్రీస్తు సంఘంలోనే మనం బాప్తిసం పొందాలి తప్ప ఈరోజు మనుషులు ఎన్నో సంఘాలు పెట్టేశారు. ఆ సంఘాలకి శిరస్సు క్రీస్తు కాదు. ఆ సంఘ స్థాపకుడు ఒకడు ఉంటాడు, ఆడి పేరు పెట్టుకుంటారు వీళ్ళు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, సంఘాన్ని స్థాపించిన వాడికి ఆ సంఘ పేరు, సంఘాన్ని స్థాపించిన వారి పేరే పెట్టాలి తప్ప ఎవరు పడితే వారి పేరు పెట్టకూడదు. పెట్టొచ్చండి, సంఘాన్ని ఎవరైతే స్థాపించారో వారి పేరు మాత్రమే పెట్టాలి. అందులో అపోస్తుల బోధ ఉండాలి. ఏమండి, ఈరోజు మనం చెప్పుకునే బోధ ఏ బోధ? అపోస్తుల బోధ. బైబిల్ టు బైబిల్ మాట్లాడుకుంటాం మనం, బయట విషయాలు ఏమి కూడా మాట్లాడం మనం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ముంచుడు బాప్తిసం మాత్రమే చెల్లుతుంది, మిగిలిన ఏ బాప్తిసమో కూడా చెల్లదు. దాన్ని దేవుడు అంగీకరించడు. అలాంటి వారు ఎవరిని కూడా పరలోకానికి రానివ్వడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మరి చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చా? ఏమండి, ముంచుడు బాప్తిసం ఒకటే చెల్లుతుంది, మిగిలిన బాప్తిసాలు చల్లవని చూసాం ఇప్పటి వరకు. మరి చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చా? చాలా సంఘాలలో చిన్నపిల్లలకు బాప్తిసం ఇచ్చేస్తారండి. చూసారు ఎప్పుడైనా? విన్నారా పోనీ? ఏమండి, చిన్నపిల్లలకి ఏం తెలుసండి వాళ్ళకి? చిన్నపిల్లలకు కూడా బాప్తిసాలు ఇస్తారు. ఇవ్వచ్చో లేదో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమి నమ్మాలి? 15వ వచనం చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే సువార్త ప్రకటించాలి శిష్యులు. ఆ సువార్తను విన్న వాళ్ళు సువార్తను నమ్మాలి, అప్పుడు బాప్తిసం పొందాలి. మరి చిన్నపిల్లలకు అసలు సువార్త అంటే ఏంటో తెలుసా? అసలు వాక్యం అంటే ఏంటో తెలుసా? అసలు దేవుడు ఎవరో తెలుసా? ఎందుకు పుట్టారో తెలుసా? ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలీదు. ఏమండి, మరి ఏమీ తెలియని వాడికి బాప్తిసం ఇవ్వటం ఏంటి? సువార్తను నమ్మగలరా వాళ్ళు చిన్నపిల్లలు? ఏమండి, సువార్త అంటే ఏంటో తెలియనివాడు సువార్తను ఎలా నమ్ముతాడు? నమ్మలేడు. కాబట్టి సువార్తను నమ్మగలిగే జ్ఞానం ఉండాలి. అలాంటి వారికి మనం బాప్తిసం ఇవ్వాలి తప్ప ఏ జ్ఞానం లేని వారికి, ఏమీ తెలియని వారికి, చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అంటే సువార్తను నమ్మగలిగే స్థితి ఉండాలి, సువార్తను నమ్మగలిగే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. అలాంటి వారికి మనం బాప్తిసం ఇవ్వాలి తప్ప చిన్నపిల్లలకు మనం ఎప్పుడు కూడా బాప్తిసం ఇవ్వకూడదు. అలాగే మరొక మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడు. మీరు మారు మనసు పొంది అన్నాడు. చిన్నపిల్లలు మారు మనసు పొందగలరండి? అసలు మారు మనసు అంటే ఏంటో తెలుసా? చిన్నపిల్లలకి తెలియదు కదా. మారు మనసు అంటే ఏంటో తెలియని వాడికి, ఏమండి, పాపక్షమాపణ అంటే ఏంటో తెలియని వాడికి బాప్తిసం ఇవ్వడం ఏంటి? అసలు ఇవ్వచ్చా? అలాగా ఇవ్వచ్చా అండి? ఇవ్వకూడదు. ఏమండి,
మీరు మారు మనసు పొంది అంటే మారు మనసు పొందే అంత వయసు ఉండాలి. కావండి, మారు మనసు అంటే ఏంటో తెలుసుకునే స్థితి ఉండాలి, జ్ఞానం ఉండాలి. పాపక్షమాపణ అంటే ఏంటో తెలుసుకునే స్థితిలో ఉండాలి బాప్తిసం తీసుకునేవారు. అసలు చిన్నపిల్లలకి అసలు ఏమీ తెలియదు. మారు మనసు అంటే ఏంటో తెలియదు, పాపక్షమాపణ అంటే ఏంటో, అసలు పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఈరోజు బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. దానికి మరలా ఏం పేరు పెట్టారో తెలుసా అండి? జ్ఞాన స్నానం అంట. జ్ఞాన స్నానమా? ఇది ఎక్కడుంది? బైబిల్లో ఉంది ఇది. జ్ఞాన స్నానం అంట. ఏమండి, మామూలు స్నానము, జ్ఞాన స్నానము, బాప్తిస్మ స్నానము ఇలాంటి స్నానాలు ఏమీ లేవు. ఉదక స్నానం అని ఒకటి ఉంది బైబిల్లో, అదే బాప్తిసం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నపిల్లలు మారు మనసు పొందలేరు, పాపక్షమాపణ అంటే ఏంటో వారికి తెలియదు. కాబట్టి చిన్నపిల్లలకి బాప్తిసం ఇవ్వకూడదు. మరొక మాట చూడండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, గనుక నీవు తడవ చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, అంటే బాప్తిసం తీసుకునే వాళ్ళు ఏం చేయాలన్నమాట? ముందుగా ప్రార్థన చేయాలి. మరి చిన్నపిల్లలు ప్రార్థన చేయగలరండి? చిన్నపిల్లలకి అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? తెలియదు కదా. ఏమండి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి లేచి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. బాప్తిసం తీసుకొని ముందు ప్రార్థన చేయాలి. బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కడిగేసుకోవాలి. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేయటం రాదు, పాపాలు కడుక్కోవటం రాదు చిన్నపిల్లలకి. అసలు పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. ఇవ్వచ్చండి అలాగా? ఇవ్వకూడదు ప్రియులారా. ఏమండి, ఇచ్చేవారికి జ్ఞానం లేదు, ఇప్పించేవారికి కూడా జ్ఞానం లేదు, ఇచ్చేవాడికి బుర్ర లేదు. పోనీ చిన్నపిల్లలకు బాప్తిసం అని తీసుకెళ్తున్నారు కదా తల్లిదండ్రులు, వాళ్ళకేమైనా బుద్ధి బుర్ర ఉందంటే వాళ్ళకి బుద్ధి బుర్ర లేదు. అసలు ఏం చేస్తున్నారో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఏమండి, ఎలా నడుచుకోవాలో తెలియని పరిస్థితుల్లో క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు పిల్లలు. కనుక చిన్నపిల్లలకి అనేది బాప్తిసం ఇవ్వకూడదు. మరొక మాట చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. తీసారమ్మా, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. యేసు ప్రభువని నోటితో ఒప్పుకోగలరా చిన్నపిల్లలు? ఏమండి, యేసుక్రీస్తు వారు యేసు ప్రభువని, ప్రభు అంటే రాజు, రాజులకే రాజు, ప్రపంచానికే రాజు, ఆత్మ సంబంధమైన రాజు అయినా. ఏమండి, యేసు ప్రభువని నోటితో ఒప్పుకోగలరా పిల్లలు? ఒప్పుకోలేరు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడని చిన్నపిల్లల హృదయంలో విశ్వసించగలరా? అసలు యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన లేపబడ్డాడనే సంగతి చిన్నపిల్లలకి తెలుసా? ఏం తెలుసండి చిన్నపిల్లలకి? ఏం తెలియదు వాళ్ళకి. ఏమండి, ఏమీ తెలియని వాళ్ళకి తీసుకువెళ్ళి ఈరోజు బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడే కాదండి, మన దేశంలో కాదు, విదేశాల్లో కూడా. ఏమంటే చాలామందికి చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోలేరు, దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపాడని కూడా హృదయంలో విశ్వసించలేరు వాళ్ళు. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదు. కాబట్టి చిలకరింప బాప్తిసం వాక్యానుసారం కాదు, చిన్నపిల్లలకి ఇచ్చే బాప్తిసం కూడా వాక్యానుసారం కాదు. ఎందుకంటే బైబిల్లో ఒకటి కలపకూడదు, ఒకటి తెయ్యకూడదు అని చెప్పాడు. ఆ మాట చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచ్చిన జాగ్రత్తగా చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచ్చినాలు.
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గ్రంథంలో ఏమి కూడా కలపకూడదు అని చెప్పాడు. చూడండి, ఈ గ్రంథమందు ఈ గ్రంథములో ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల అంటే కలపకూడదు. కలపొచ్చండి, ఏది కూడా మన సొంత జ్ఞానాన్ని తీసుకొచ్చి కలపకూడదు. కలిపిన ఎడల ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనా ఏదైనా చిలకరింపు బాప్తిసం కానీ, జెండా కింద నుంచి బాప్తిసం కానీ, గోతులోంచి నడిచి వెళ్ళే బాప్తిసం కానీ, ఇలాంటి రకరకాల బాప్తిసాలు ఒకవేళ ప్రవేశపెడితే అలాంటి వాడికి దేవుడు ఏం చేస్తాడట? తెగుళ్ళు పంపిస్తాడట. తెగుళ్ళు కలిపిన వాడికి తీసేస్తే, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథమందు వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములలోను వానికి పాలు లేకుండా చేయను. ఎవడైనా ఏదైనా కలిపాడంటే తెగుళ్ళు వస్తాయి, తీసేసాడంటే పరలోకంలో వాడికి ప్రవేశం లేదు అన్నాడు. జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పాలు పంపులు లేవు అన్నాడు. అంటే పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. ఇలాంటి సిద్ధాంతాలు ప్రవేశపెడితే, ఇలాంటి బైబిల్ గ్రంథంలో లేని వాటిని ప్రవేశపెట్టి ఒకవేళ కలిపితే తీస్తే అలాంటి వాడికి పరలోకం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి చిలకరింపు బాప్తిసం అనేది వాక్యానుసారం కాదు. చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వడం కూడా వాక్యానుసారం కాదు. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా అనేక మందికి తెలియజేసి అనేక మందిని మంచి బాప్తిసం తీసుకునే విధంగా, అంటే వాక్యానుసారమైన బాప్తిసం తీసుకునే విధంగా మీరందరూ నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.